నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలన్ కాంబోలో వచ్చిన హిట్ 3 సినిమాకు హిట్ స్టేటస్ అయితే వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి రోజు హిట్ 3 మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా సింగిల్ స్క్రీన్స్ మాత్రం అరుపులతో ఊగిపోతున్నాయి. మాస్ ఆడియన్స్ పల్స్ కు తగ్గట్టుగా హిట్ 3ని మంచి హై మూవ్మెంట్స్ తో డిజైన్ చేశాడు శైలేష్ కొలన్. ఈ మూవీకి మాస్ ఏరియాలో మంచి వసూలు వచ్చేలా కనిపిస్తోంది. ఈ మూవీ పెద్దల కోసమే అని, చిన్న పిల్లల్ని, సున్నిత మనస్కులైన వారికి దూరంగా ఉంచమని నాని ముందే హెచ్చరించాడు. ఇలాంటి హిట్ 3 ఇప్పటికే ఓవర్సీస్ లో $1 మిలియన్ క్లబ్ కు దగ్గరగా వచ్చేసింది. చాలా ఏరియాల్లో నాని కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టుగా సమాచారం. ఉత్తరాంధ్ర, వెస్ట్, ఈస్ట్ ఇలా అన్ని చోట్ల డే 1 హైయెస్ట్ రికార్డులు నమోదు కాబోతున్నాయని అంటున్నారు. ఓపెనింగ్ విషయంలో దసరాను మించిపోయిందని చెప్తున్నారు. ఇక మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు 40 నుంచి 45 కోట్ల రేంజ్ లో కొల్లగొట్టి ఉంటుందని అంటున్నారు. నాని కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్స్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఒక నైజాం ఏరియాలో 5 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ వచ్చిందని తెలుస్తోంది. హిట్ 3కి వచ్చిన బస్, వచ్చిన టాక్, పోటీలో మరేతర సినిమా లేకపోవడంతో మున్ముందు బ్లాక్ బస్టర్ రిపోర్టులన్నీ క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి నానికి ఈ చిత్రం ఎలాంటి లాభాల్ని తెచ్చిపెడుతుందో చూడాలి. నిర్మాతగా, హీరోగా హిట్ 3 అనేది నానికి జాక్ పాట్ అవుతుందని అంటున్నారు. హిట్ 3 సినిమా రిలీజ్ కు ముందే 80% రికవరీ చేసిందని అంటున్నారు. డిజిటల్, శాటిలైట్ ఇలా అన్ని రైట్స్ తో నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఆ మిగిలిన కొంచెం మాత్రం థియేటర్ల నుంచి రాబట్టాల్సి ఉందట. ఆ మొత్తాన్ని కూడా డే 1 లోనే తిరిగి తెచ్చుకున్నాడని అంటున్నారు. ఈ లెక్కన ఇకపై వచ్చేదంతా కూడా లాభాలే అని చెప్తున్నారు. హిట్ 3 సినిమాతో నిర్మాతగా, హీరోగా నానికి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేలా ఉంది. ఇక అధికారికంగా వాల్ పోస్టర్స్ తాజాగా హిట్ 3 లెక్కల్ని ప్రకటించింది. ఈ మూవీకి మొదటి రోజు 43 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ఓ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హిట్ 3లో ఎస్పీ అర్జున్ సర్కార్ దేశవ్యాప్తంగా ఒకేలా జరిగే వరుస హత్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీ సీరియల్ కిల్లర్ అంటే భయంకరమైనది. ఈ కేసులను సాల్వ్ చేసి క్రిమినల్స్ ను నాని ఎలా మట్టి కర్పించాడన్నది కథ. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో శ్రీనిధి మృదులగా, ప్రతీక్ అల్ఫాగా నటించారు. లాస్ట్ లో తమిళ స్టార్ హీరో కార్తీ తలుక్కుమన్నారు. హిట్ 4లో ఆయన హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది విషయం.